దోశల్లోకైనా ఇడ్లీలోకైనా పల్లీ చట్నీ టేస్టీగా రావాలంటే ఇలా సింపుల్గా అయితే ప్రాసెస్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. దానికోసం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మనకి క్వాంటిటీ తగ్గట్టు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఫ్లేవర్ అనేది మారుతుందన్నమాట. దాంట్లోకి కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మా సైడ్ అయితే పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నవి, అందుకని చెప్పి నేను ఈ పల్లీల్లోకి 3 మాత్రమే వేశాను. తర్వాత మనం ఆయిల్ కొంచెం వేసుకుంటే అడుగు మాడకుండా కొంచెం పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం సరిపడా ఆయిల్ వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెడితేనే పల్లీలు చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో లాస్ట్గా కొంచెం జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అలానే మొత్తం వేసేసి ఫ్రై చేయాలన్నమాట. కొత్తిమీర కూడా పల్లీ చట్నీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా ఒక చింతపండు కొంచెం వేస్తే అది కారాన్ని, ఉప్పుని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలానే చట్నీకి కూడా మంచి టేస్ట్ని అయితే రప్పిస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత చట్నీలో కొంచెం సాల్ట్ వేసేసి చట్నీ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పోపుకు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని అందులో ఒక ఎండుమిర్చి కూడా తుంచేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మంచిగా పోపు వేగాలి. మళ్ళీ ఎక్కువ మాడిపోకూడదు, చట్నీ ఫ్లేవర్ మారిపోతుంది. అలా ఫ్రై చేసిన తాలింపుని పక్కనైతే పెట్టుకోవాలి. మనం చల్లారిన తర్వాతే మనం చట్నీలోకి అయితే వేసుకోవాలి. ఈ పోపు మిక్సీలో పట్టిన చట్నీని తీసేసి ఈ పోపులో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.